నమస్కారం. భువనేశ్వరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు ఎన్నో శ్లోకాలు స్తోత్రాలను పఠిస్తుంటాం. కానీ మనకున్న అతి తక్కువ సమయంలో పెద్ద పెద్ద స్తోత్రాలు శ్లోకాలు పఠించలేం. కానీ మానవ జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది మన పిల్లలు. ముఖ్యంగా మగపిల్లలున్న తల్లిదండ్రులు పిల్లలు మాట వినక, ఒకవేళ విన్నప్పటికీ చదువులో చురుకుగా లేకపోవటాన్ని అనేది ఆ తల్లిదండ్రులను బాధిస్తుంది. అలాంటి తల్లిదండ్రులు ఈ శ్లోకాన్ని సమయం ఉన్నవారైతే త్రిసందల యందును, సమయం లేని వారైతే ఒకటేసారి 3 మార్లందు పఠించినట్లయితే పిల్లల్లో క్రమంగా మార్పు వచ్చి తప్పక అభివృద్ధిలోకి వస్తారనేది శాస్త్రాలు చెబుతున్నాయి. అది విని మీరు మీ నిత్య పూజలో పారాయణంగా చేసుకుంటారని భావిస్తున్నాను. నమస్కారం. నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధితాయ చ సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ గురుదరాయ గురవే గోప్త్రే గుహ్యసితాయ తే గోప్యాయ గోపితాశేష భువనాయ చిదాత్మనే విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుండినే ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః ప్రపన్నజనపాలాయ ప్రణతార్తి వినాశినే శరణం భవదేవేశ సంతతిం సుదృఢాం కురు భవిష్యంతి చ యే పుత్రాన్ మత్కులే గణనాయకా తే సర్వే తవ పూజార్థం నిరతాం శిరవురో మతః పుత్రప్రదదిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం.